నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నిన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్టుగా మారింది తెలంగాణ ప్రజాప్రతినిధుల పరిస్థితి. ఎవరైనా సరే అధికారం పార్టీలో ఉంటే ఏం చేస్తారు? ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను సమర్థిస్తారు. విపక్షాలు విమర్శిస్తుంటే వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారు. కానీ తెలంగాణ రాములమ్మ, కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ విజయశాంతి మాత్రం స్వపక్షంలో విపక్షంగా మారింది. తెలంగాణ విద్యారంగంపై హైకోర్టు ఇచ్చిన ఒకే ఒక్క తీర్పుతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల ఆటలకు అడ్డుకట్ట వేసేందుకు రాములమ్మ స్వయంగా రంగంలోకి దిగారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఆమె ఇచ్చిన వార్నింగ్ కేవలం ప్రైవేట్ కాలేజీలకే కాదు, పరోక్షంగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా అనే అనుమానాలు వస్తున్నాయి. అధికార పార్టీలో ఉంటూ విజయశాంతి ఎందుకు రియాక్ట్ అయ్యారు? ఈ సున్నితమైన అంశం వెనుక ఉన్నదెవరు అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. గత కొంతకాలంగా రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ నిధులు పెండింగ్ లో ఉన్నాయి. దీనిపై ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇటీవల కొన్ని కీలకమైన మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీలకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ ఆదేశించింది. కోర్టు ఆదేశాలు రాగానే ప్రైవేట్ యాజమాన్యాలు తమ ప్రతాపం చూపించాయి. చూశారా, మాదే గెలుపు అన్నట్లుగా వ్యవహరించడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలోనే ఒక అధికారిక ప్రకటన విడుదల చేసిన విజయశాంతి ఈ కోర్టు ఆదేశాలపై అత్యంత పదునైన రీతిలో స్పందించారు. ఇక్కడ విజయశాంతి ఒక విషయాన్ని చాలా స్పష్టంగా కొనియాడారు. సాధారణంగా కోర్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు ఇచ్చినప్పుడు ప్రభుత్వాలు ఢీకొట్టే ధోరణిని అవలంబిస్తాయి. స్టే తెచ్చుకోవడానికో లేదా కాలయాపన చేయడానికో చూస్తాయి. కానీ ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం న్యాయస్థానం ఆదేశాలను గౌరవించింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో కోర్టు ఆదేశాల ప్రకారం సానుకూల నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉందని కోర్టు తెలపడం హర్షణీయమని విజయశాంతి అప్రిషియేట్ చేశారు. ఇక్కడి వరకు అంతా సాఫీగానే సాగింది. కానీ అసలు సినిమా ఇక్కడే మొదలైంది. ప్రభుత్వం వైపు నుంచి సానుకూలత వ్యక్తం అవగానే ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను, తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాయి. ఫీజులు ఇస్తేనే అడ్మిషన్లు ఇస్తాం, పాత బకాయిలు క్లియర్ అయితేనే ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇస్తామంటూ హుకుం జారీ చేయడంపై రాములమ్మ ఫైర్ అయ్యారు. ఫీజులు వసూలు చేయడం తప్పు కాదు, కానీ దానికి తగ్గట్టుగా కాలేజీల్లో నాణ్యమైన విద్యను, సరైన వసతులను కల్పించాల్సిన కనీస బాధ్యత యాజమాన్యాలపై లేదంటూ ఎమ్మెల్సీ విజయశాంతి ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో విజిలెన్స్ కమిషన్ విచారణలో తేలిన కొన్ని షాకింగ్ నిజాలను ఆమె ప్రజల ముందుకు తీసుకొచ్చారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో విజిలెన్స్ నివేదికను కళ్లకు కట్టినట్లు చూపించింది. తెలంగాణలోని చాలా ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వం నిర్దేశించిన కనీస నిబంధనలు కూడా పాటించడం లేదని విజిలెన్స్ విచారణలో తేలింది. సైన్స్, ఇంజనీరింగ్, కంప్యూటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ చేసుకోవడానికి సరైన ల్యాబులు లేవు. కేవలం కాగితాల మీద మాత్రమే ల్యాబులు నడుస్తున్నాయి. క్వాలిఫైడ్ ప్రొఫెసర్లు, లెక్చరర్లు లేరు. తక్కువ జీతాలకు అర్హత లేని వారితో క్లాసులు చెప్పిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. విద్యార్థులకు కూర్చోవడానికి సరైన క్లాస్ రూమ్స్ లేవు. తాగడానికి స్వచ్ఛమైన నీరు లేదు. అంతకంటే దారుణం ఏంటంటే ఆడపిల్లలకు, మగపిల్లలకు కనీసం వాడుకోవడానికి సరైన మరుగుదొడ్ల సదుపాయం కూడా లేని కాలేజీలు వందల సంఖ్యలో ఉన్నాయని విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల్లో వెల్లడించింది. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిన అంశం ఇదే. విజిలెన్స్ నివేదికను అస్త్రంగా చేసుకుని ఆమె తన సొంత ప్రభుత్వం పైనే ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేశారు. ఆమె అడిగిన ప్రశ్నలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను సైతం ఆలోచనలో పడేశాయి. ఫీజులు ఇస్తేనే అడ్మిషన్లు ఇస్తాం, సర్టిఫికేట్లు ఇస్తామంటూ ప్రైవేట్ యాజమాన్యాలు బ్లాక్మెయిల్ చేస్తున్నప్పుడు దానికి లొంగిపోయి ప్రభుత్వం ప్రజల సొమ్మును కోట్ల రూపాయల్లో విడుదల చేస్తోంది. మరి అలాంటప్పుడు కనీస ప్రమాణాలు లేని కాలేజీలపై ప్రభుత్వం విజిలెన్స్ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు ఎందుకు తీసుకోకూడదు? ప్రభుత్వానికి ఆ ధైర్యం లేదా అని ప్రశ్నించడం ద్వారా ఆమె విద్యార్థులు, తల్లిదండ్రుల పక్షాన నిలబడ్డారు. ఈ అంశం ఏదో ఈ రోజు అకస్మాత్తుగా తెరపైకి వచ్చింది కాదు. కొద్ది రోజుల క్రితం జరిగిన శాసన మండలి బడ్జెట్ సమావేశాల్లో కూడా ఎమ్మెల్సీ విజయశాంతి ఈ విద్యా వ్యవస్థలోని లూప్ హోల్స్ ను, ప్రైవేట్ కాలేజీల అక్రమాలను సభ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ విద్యార్థుల జీవితాలతో, వారి ఉజ్వల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన అంశాన్ని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించాలని అప్పుడే హెచ్చరించారు. ఇప్పుడు విజిలెన్స్ నివేదిక రూపంలో ఆధారాలు దొరకడంతో ఆమె తన పోరాటాన్ని తీవ్రతరం చేశారు. విజయశాంతి లేవనెత్తిన పాయింట్లలో అత్యంత కీలకమైనది ప్రజల పన్నుల సొమ్ము. ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీలకు చెల్లించేది మంత్రుల సొంతో, ముఖ్యమంత్రి సొంతో కాదు. అది సామాన్య ప్రజలు రక్తం కూడి చేసుకుని కడుతున్న పన్నుల సొమ్ము. ఒక పేదవాడు కొనే ఉప్పు, సబ్బు నుంచి మధ్యతరగతి వాడు కట్టే పెట్రోల్ పన్నుల వరకు ప్రతి పైసా ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. ఆ ప్రజల సొమ్మును తీసుకెళ్లే కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల జేబుల్లో పోస్తున్నప్పుడు ఆ ప్రజల పిల్లలకు సరైన విద్య అందుతుందా లేదా అని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందా లేదా? అందుకే రాములమ్మ విజ్ఞప్తి మాత్రం ప్రజల సొమ్ముకు పూర్తి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు అందాలి. అలా అందాలంటే
అదేంటంటే నిబంధనలు పాటించని కనీస వసతులు లేని కాలేజీల లైసెన్సులను తక్షణమే రద్దు చేయాలి లేదా వారిపై కోట్లలో భారీ జరిమానాలు విధించాలి. విద్యా వ్యవస్థలో ప్రైవేటు కాలేజీల మాఫియా ఏ స్థాయిలో ఉందో విజిలెన్స్ నివేదిక చెప్తుంటే దానికి చెక్ పెట్టడానికి అధికార పార్టీలోనే ఉంటూ విజయశాంతి చేసిన ఈ పోరాటం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. సొంత పార్టీ ప్రభుత్వం అని కూడా చూడకుండా తప్పు ఎక్కడున్నా ప్రశ్నించే తన నైజాన్ని విజయశాంతి మరోసారి నిరూపించుకున్నారు. మరి ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన ఈ కీలక ప్రతిపాదనలపై విజిలెన్స్ నివేదికపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీల లైసెన్సులను రద్దు చేసే ధైర్యం చేస్తుందా? ప్రైవేట్ కాలేజీల బ్లాక్ మెయిలింగ్ కు చెక్ పెడుతుందా అనేది వేచి చూడాలి. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.